హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నాయి. అయితే బాగున్నాను. నేను తెలంగాణ స్టైల్లో సర్వపిండి పొద్దున్న చేసిన నేను ఛాయ్లా తిందామని. పొద్దున ఛాయ్లా చాలా బాగుంటుంది. నాస్టా చేసుకుంటాం కదా, ఆ నాస్టా వల్ల నేను సర్వపిండి చేసిన చాలా బాగుండే, టేస్ట్ చాలా బాగా వచ్చింది. నా స్టైల్లో నేను ఎలా చేశానో చెప్తాను, వినండి. బియ్యం పిండి తీసుకున్న, అందులో కొంచెం నువ్వులు, పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు వేసుకున్న, కొంచెం పచ్చికారం వేసుకున్న. అందరు కారపొడి వేసుకుంటారు, కానీ నేను పచ్చికారం వేసి చేస్తాను, ఎందుకంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నేను కారపొడి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, చేస్తా అది కూడా ఒకసారి. మళ్ళీ కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కళ్యామాకు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని, ఉప్పు వేసుకొని పిండి మంచిగా కలిసేటట్టు అన్నీ ఉల్లిగడ్డ అన్నీ మిక్స్ చేసుకొని కలిసేటట్టు కలుపుకొని నీళ్ళు పోసుకొని తీసుకొని, చపాతీ పిండి కంటే కొంచెం టైట్ వేసుకొని, తర్వాత సర్వపిండి గిన్నెలు ఉంటే సర్వపిండి గిన్నెలలో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ బౌన్లలో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర సర్వపిండి గిన్నెలని అందులో పెట్టుకున్నా. ఒక్కసారి పచ్చికారం వేసి ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది. నా స్టైల్లో నేను చేసిన, అందుకే మీకు చెప్తున్నా. చాలా బాగుండే. అందరు సాయంత్రం చేసుకుంటారు, నేనైతే పొద్దున్నే చేస్తే ఎప్పుడు చేసినా కానీ టేస్ట్ బాగుండే. ఛాయ్ తోటి తింటే ఏమి మస్తు టేస్ట్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే చెయ్యి ఒకసారి. నేను అవన్నీ కలిపేటప్పుడు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నా ఏమేమి వేసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే చేసుకోండి. నా స్టైల్లో నేను చేసినట్టు చేసుకున్న వారైతే నాకు మళ్ళీ తర్వాత కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.